నిన్న సిరిసిల్ల జిల్లా అయినటువంటి వేములవాడకి మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిండు. ఈ ముఖ్యమంత్రి లోపల ఉన్నంతసేపు భక్తుల్ని లోనికి రానివ్వలే, గేట్లకు తాళాలు వేసిర్రు. మొత్తం మీద నిన్న కార్తీక మాసం కావడం వల్ల ఇది కార్తీక మాసానికి సంబంధించిన రోజులు కాబట్టి భక్తులు మొత్తం రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడ్డట్టుగా మాట్లాడారు. ఆయన మనిషి కాదా, మేం మనుషులం కాదా, మరి ఆయనకేమో స్పెషల్ దర్శనం ఏంది, ఆయనకు గేట్లు వేసుడేంది, మేము పొద్దుగాలు వచ్చినాం, తిండి తికాన లేక ఇక్కడ కూసున్నాము, ఎదురు చూపులు చూస్తున్నామని రేవంత్ రెడ్డి మీద దుమ్ము పోసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా మాట్లాడారు. బారులు తీరిరు మొత్తం. ఆ గేట్ల ముంగట ఆడికిడికి కూర్చున్నారు. ఇక ఎప్పుడు పంపిస్తారో అని 2 దాకా రేవంత్ రెడ్డి ఆ స్టేజ్ దగ్గరికి పోలే, ఆ పార్కింగ్ ప్లేస్లో స్టే చేసిర్రు. ఆ పార్కింగ్ ప్లేస్లో స్టే చేస్తే ఆ స్టేజ్ దగ్గరికి ఈ సారు పోయేదాకా ఈ భక్తుల్ని లోపలికి పోనీయలే. తిండి తికాన లేక ఎక్కడి నుండో వచ్చిర్రు, ఒక్కొక్కరు కామారెడ్డి నుండి కాళేశ్వరం నుండి వచ్చిన వాళ్ళంతా పడిగాపులు కాసిర్రు. దేవునికి మొక్కాల్సింది పోయి రేవంత్ రెడ్డి కోసం ఎప్పుడు పోతారా నాయన ఈయనే అని ఎదురు చూపులు చూసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆయన వస్తే మమ్మల్ని ఎందుకు పోనీయట్లేదు, తాళాలు ఎందుకు వేసిర్రు, ఎంతసేపు కూర్చోవాలని పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు అక్కడ భక్తులంతా. అవంతా పరిస్థితి చూడరు. 10 నెలలకే మొత్తానికి వేములవాడ రాజన్న టెంపుల్ లోపల ఈ కోడని పట్టుకొని కోడని కట్టిండట. మొత్తానికి ఈయన ఏవట్టి మొత్తానికి భక్తులు అయితే బారులు తీరిరు బయట. బుధవారం వేములవాడ రాజన్నకు కోడె మొక్కు చెల్లించుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు పొన్నం ఉన్నారు, కొండ సురేఖ, ఇక ఆది శ్రీనివాస్ ఉన్నారు, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఉన్నారు అక్కడనే. ఇక కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్టు అవుతుందట. ఈయన ఏదన్నా పని చేద్దామనుకుంటే కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్టు చేస్తున్నట. ఏ పని చేద్దామన్నా గందుకే నిన్న తాళాలన్నీ వేసుకొని గుడి లోపట కోడని కట్టేటువంటి ప్రయత్నం, దేవుడికి మొక్కులు చెల్లించిండు, కోడని కట్టిండు. ఇక ఇప్పటి నుండి శుభ పరిణామాలు జరగాలని ఇట్లా మొక్కిండో ఏమో కానీ మొత్తానికి ఆడనైతే నెత్తులు పట్టుకున్నారు. ఆ గేట్ల పొంటి కూర్చుండి, ఆ వీడియో మీకు చూపిస్తా కానీ ఆ గేట్ల పొంటి కూర్చుండి మొత్తం నెత్తులు పట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడు పోతారు రేవంత్ రెడ్డి, ఎప్పుడు పోతాడు, మేము గుళ్ళకి ఎప్పుడు పోవాలనేటువంటి ఆలోచన మీద కూర్చున్నారు వాళ్ళంతా. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే మమ్మల్ని దిగిపో అంటారా? ఈయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే నన్నే దిగిపో అంటారా అని మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి. ఇక 10 ఏళ్లలో మీరేం వెలగబెట్టిర్రు. ఇక ఈ సారు వేములవాడకు వస్తూ ఉంటే ఆ రోడ్డు పోటీ కనీసం కట్టెన్స్, ఎక్కడన్నా ఫ్లెక్సీలు, రోడ్ల పోటీ అసలు జనాభానే లేదు. సార్ వచ్చిందని సార్ లోపలికి పోయి స్టేజ్ ఎక్కి ఇట్లా మాట్లాడిండట. స్టేజ్ దగ్గర మాట్లాడంగానే వచ్చిన జనాలంతా పోతురట. వాళ్ళంతా పైసలకు వచ్చిన జనాలే. 500కు రూపాయి పైసలు కూడబెట్టి వాళ్ళందరికీ ఇస్తే ఆ పైసలు పాపం వాళ్ళందరినీ తోలుకొచ్చి సలికి చంపిండు అక్కడ. వాళ్ళంతా ఈ సోదేంద్ర నాయన అనుకొని ఇలా స్టేజ్ ఎక్కి 4 ముచ్చట్లు మాట్లాడంగానే ఎక్కడోళ్ళు అక్కడ పోతా ఉన్నారు. ఇక ఖాళీ అయిపోయినాయి సీట్లని అక్కడ. ఇక 10 ఏళ్లలో మీరేం వెలగబెట్టిర్రు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యిండు. ఈ వేములవాడలో మొత్తానికి ఇవేనా మాట్లాడేది? ఆడికి పోయిన భక్తితోని దేవుడికి ఏమిస్తా అనుకున్నాడో పాపం అవి ఇచ్చేసి దేవుని సన్నిధానం గురించి, ఆడ ఎట్లా డెవలప్ చేయాలి, ఏం చేయాలి, సిరిసిల్ల గురించి లేకపోతే వేములవాడ గురించి గివి మాట్లాడతాడా? ఆడికి పోయినా కేసీఆర్ ముచ్చట్ని. 10 ఏళ్లలో మీరేం ఒరగబెట్టిరు, ఇప్పటి నుండి మేము ఒరగబెడతామన్నట్టుగా అక్కడికి పోయినా కేసీఆర్ టెన్షన్ పోతలేదు రేవంత్ రెడ్డికి. ఏడికి పోయినా టెన్షన్ ఉన్నది రేవంత్ రెడ్డికి. ఇక మీరు 10 ఏళ్లలో చేయని పనులు 10 నెలల్లో చేసినాం. ఇక పడవు పెట్టిన ప్రాజెక్టులను కూడా ప్రారంభించినాం. ఇక 50,000 జాబులు ఇచ్చినాం, 18,000 కోట్ల రుణమాఫీ చేసినాం. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, ఇక కూసోబెట్టి లెక్కలు చెప్తా. లగచర్ల కుట్రలో ఇక కేటీఆర్ ఊచలు లెక్క పెట్టాల్సిందే. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, కూర్చోబెట్టి లెక్కలు చెప్తా. నీ లెక్కల కోసం కేసీఆర్ అసెంబ్లీకి రావన్నా? నువ్వు చెప్పే లెక్కల కోసం చెప్పరాదు. జనాల ముంగటినే చెప్పు. అసెంబ్లీలో ఎందుకు చెప్పుడు లెక్కలు? ఇంటలేడా రోజు? ఇలా చెప్పినావు కదా వేములవాడ స్టేజ్లా, అటు పోతే వరంగల్ స్టేజ్లా, ఎక్కడికి పోయినా కేసీఆర్ ముచ్చటం లేనిది సభ ప్రారంభమవుతలేదు. కేసీఆర్ అనేటువంటి మంత్రం చదవంది నువ్వు అసలు పనే స్టార్ట్ చేస్తలేవు నువ్వు. ఇంకా చెప్పేది ఏమైంది? లెక్కలు. హరీష్ రావు ఫామ్ హౌస్ లెక్కలు కూడా బయటకు తీస్తాడట. వేములవాడ రాజన్నకు కేసీఆర్ మోసం 100 కోట్లు కూడా ఇయ్యలేదట. మరి ఈయన ఎన్ని కోట్లు ఇచ్చిండో ఇప్పుడు? 100 కోట్లు కూడా ఇయ్యలేదట. వేములవాడ ప్రజాపాలన విజయోత్సవ ఇక
ఇక్కడ చూడిగో మొత్తానికి నేడు హైదరాబాదుకు రాష్ట్రపతి ముర్ము రాబోతున్నారు. రాష్ట్రపతి ముర్ము గురువారం సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. శుక్రవారం శిల్పారం వేదికగా జరిగేటువంటి లోక్మంథన్ను మొత్తానికి కార్యక్రమంలో పాల్గొంటారు. లోక్మంథన్ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు. ఇక ఉక్రెయిన్లో అమెరికా ఎంబసీ క్లోజ్. ఇక ఉక్రెయిన్లోని మొత్తానికి తమ ఎంబసీని మూసివేస్తున్నట్టు కూడా అమెరికా వెల్లడించింది. తమ ఎంబసీపై రష్యా దాడులకు పాల్పడవచ్చు అనేటువంటి సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మొత్తానికి ఉక్రెయిన్ అమెరికా ఎంబసీ క్లోజ్ చేసిరట మొత్తానికి. ఇక మాగనూరు స్కూళ్ళలో ఫుడ్ పాయిజన్ అయిపోయిందట. నారాయణపేట జిల్లా మాగనూరు హై స్కూల్లో మొత్తానికి బుధవారం మధ్యాహ్న భోజనం చేసిన 110 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురైపోయారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ గురుకుల పాఠశాలలు హాస్టల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అలా ఫుడ్ పాయిజన్ ఎక్కువ జరుగుతూ ఉంది. మరి ఇలా నాణ్యత లేనటువంటి ఫుడ్ను పెట్టి ఈ విద్యార్థుల సావులను కొని తెచ్చుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తుంది. ఫుడ్ సరిగా పెట్టగా అమెరికాను వణికిస్తున్నటువంటి బాంబు సైక్లోన్ మొత్తానికి అమెరికాను బాంబు సైక్లోన్ తుఫాను భయపెడుతున్నది. ఇప్పటికే దీని ప్రభావంతో 60 లక్షల ఇండ్లకు విద్యుత్ సరఫరా నిలిచింది. ఇవాళ రేపు భారీ వర్షాలు పడే ఛాన్స్ కూడా ఉంది. అమెరికాను వణికిస్తున్నటువంటి బాంబు సైక్లోన్ అనేటువంటి తుఫాన్ మొత్తానికి భయభ్రాంతులకు గురి చేస్తుందట. కరెంటు నిలిచిపోయిందట. 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇంకా కూడా రేపు కూడా భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంట. ఇక మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఏదైతే ఉందో ఇక కాంగ్రెస్ వాళ్ళు పెట్టినటువంటి కథ ఇది. మార్కెట్ కమిటీ చైర్మన్లు కావాలని ఒక్కొక్క మండలం నుండి 15, 20, 30 అప్లికేషన్లు పెడతా ఉన్నారు. ఇక వాళ్ళందరికీ ఒక మంచి గుణపాఠం వచ్చేసింది. మొత్తానికి ఎగ్జామ్ పెడతారట. ఎగ్జామ్లో పాస్ అయితే మాత్రమే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవట. ఇక మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎగ్జామ్ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా మద్దూరులో టెన్షన్. ఇక పాస్ అయి ఎంపికైనటువంటి సౌజన్య అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నిర్ణయం ఇక బాగుందని ప్రశంస. ఇక ఇప్పటి నుండి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కావాలంటే ఎగ్జామ్ పెడతారట. ఎగ్జామ్లో పాస్ అయితేనే ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తారట. ఇక వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయట. మొత్తానికి కీలక బిల్లులు ఆమోదానికి సిద్ధమవుతున్నటువంటి సర్కార్ మూసీ పునరుజ్జీవంపై చర్చించే ఛాన్స్. ఎంపీలను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చే యోచన. మొత్తానికి ఎంపీలను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చుకుంటారట. వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయట. దానికి కావాల్సి ఒక కీలకమైనటువంటి బిల్లుల ఆమోదానికి సిద్ధం చేస్తూ ఉన్నారట. మరి అందులో కీలకమైనటువంటి బిల్లులు ఏం పెట్టబోతున్నారు? ముఖ్యంగా రాష్ట్ర ప్రజలను ముంచే బిల్లులే ఉంటాయి, అందులో ఏముండవు. ఇక వావ్ లక్నవరం. ఇక సరస్సులో 3వ ఐలాండ్. గోవా, ఊటీ, అండమాన్ దీవులకు ఇక తలపించేలా ఏర్పాటు. ఆహ్లాదాన్ని పంచేలా ఇక సౌలతులు. 7 కోట్ల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం. మొత్తానికి ప్రకృతి అందాలతో ఇక చూపరులను కట్టిపడేస్తున్నటువంటి కొత్త ఐలాండ్ ప్రారంభించిన మంత్రులు అట్లాగే జూపల్లి సీతక్క. లక్నవరంలోని మొత్తానికి ఈ రకంగా ప్రకృతి అందాలతో కష్టపడి కొత్తగా ఐలాండ్ తీసుకొచ్చి ఇక చూడరు ఐలాండ్ ఎంత బాగుందో. చుట్టూ వాటర్ ఉంటాయి, మధ్యలో మాత్రం ఈ రకంగా ఉంటుంది. మొత్తానికి ఐలాండ్ అట ఇది. లక్నవరం సరస్సులోని 3వ ఐలాండ్ ఇది. ఇక థియేటర్ల ముందు రివ్యూలు బంద్. సినిమా థియేటర్ల ముందు ఆ రివ్యూలు ఏదైతే తీస్తూ ఉంటారో ఆ రివ్యూలు బంద్ చేయాలంటూ మొత్తానికి అక్కడ సినిమా టాకీస్ నిర్మాతలు అయితే ఎవరు సినిమా రిలీజ్ సమయంలో యూట్యూబర్లు థియేటర్ల బయట నిలబడి మూవీ రివ్యూలు ఇవ్వకుండా చూడాలని థియేటర్ల యజమానులను తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇక TNPC మొత్తానికి కోరింది. ఈ రివ్యూలు ఇవ్వడం వల్ల సినిమా చూడడానికి ఎవరు రావట్లేదట. థియేటర్ల ముందు రివ్యూ బంద్. తమిళనాడు మొత్తానికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం. యూట్యూబర్ల రివ్యూల వల్ల సినిమాకు నష్టం వస్తుందని కూడా మొత్తానికి నిర్మాతల ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇక ఆ రివ్యూలు అన్నీ బంద్ చేసుకోవాలన్నట టాకీస్ల ముంగట. ఇక ఒక్కో నియోజకవర్గానికి 50 కోట్ల రూపాయలు పెట్టబోతున్నారట. ఏది రోడ్లకు సంబంధించి నిర్మాణాలు
అవన్నీ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఎమ్మెల్యేల నుండి మొత్తానికి నివేదిక తీసుకున్నారట. ఇక రోడ్ల రిపేర్కు ఎమ్మెల్యేల నుంచి ప్రపోజల్స్ తీసుకున్నటువంటి R&B మొత్తానికి ప్రపోజల్స్ కూడా తీసుకున్నారట. 10 ఏళ్లుగా రిపేర్లు చేయకపోవడంతో భారీగా ప్రతిపాదనలు. కొన్ని జిల్లాలో టెండర్లు పిలిచిన ఆఫీసర్లు ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గాలకు కూడా ఫండ్స్ ఇస్తున్నారట. బీఆర్ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఎక్కడైతే ఉన్నాయో వాటికి కూడా ఫండ్స్ ఇస్తున్నారట. ఈ విషయం మాట్లాడొచ్చా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ ప్రజలు కాదా, లేకపోతే వాళ్ళకు ప్రజల పట్ల వాళ్ళకు ప్రేమాభిమానాలు లేవా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఫండ్స్ ఇయ్యరా ఏందిగా? ఇచ్చేటట్టు లేరుగా. రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ ఫండ్స్ ఇయ్యడంట రేవంత్ రెడ్డి. కానీ ఇక్కడ ఏం చెప్తుండు, వాళ్ళకు కూడా ఇచ్చినామంటారు. ఇవ్వకపోతే ఏం చేస్తాడు? ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఇవ్వాల్సిందే. నీ ఇంట్లోకెళ్ళైతే ఇస్తలేవు కదా. ఇక చూడు, ఇగో మొత్తానికి మహారాష్ట్రలో జార్ఖండ్లో ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అయితే ఇగో ఇట్లా ఉన్నాయి. మహారాష్ట్ర సీట్లు వచ్చేసి 288, మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 145. ఇక చాణక్య స్ట్రాటజీస్ బీజేపీకి 152 నుండి 160 పడే అవకాశం ఉంది. కాంగ్రెస్కు 130 నుండి 138. ఇక ఇతరులు 6 నుండి 8. ఇక దైనిక్ భాస్కర్ 125, 140, 130. ఇక కాంగ్రెస్ వచ్చేసి 135 నుండి 150 వరకు. ఇక ఇతరులు 20 నుండి 25 వరకు. ఇక పీపుల్స్ పల్స్ 175 నుండి 195, 85 నుండి 112. ఇక ఇతరులు 7 నుండి 12. ఇక ఎలక్టోరల్ ఎడ్జ్ 118 నుండి 150. మొత్తానికి ఇతరులు వచ్చేసి 20. మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్డీఏకే మొగ్గు. మొత్తానికి మహారాష్ట్ర జార్ఖండ్లో ఎన్డీఏకే మొగ్గు చూపుతున్నారట. 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్లో బీజేపీది హవా. ఇక 2 చోట్ల కాంగ్రెస్ కూటమి పడిపోతుందన్న సర్వేలు. ఇక అసలు ఫలితాలు తేలేది ఎల్లుండేనట. ఇక మొత్తానికి అసలు ఫలితాలు ఎల్లుండి తేలుతాయంట. ఇక ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్, ఇక వర్క్ ఫ్రమ్ హోమ్. మొత్తానికి ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్తోని ఇంట్లోనే వర్క్ చేసుకునేటువంటి పరిస్థితి అక్కడ ప్రభుత్వం తీసుకొచ్చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇంటి నుంచే పని. ఇక కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కార్ నిర్ణయం ఇక ఫాలో అవ్వాలంటూ ప్రైవేటు సంస్థలకు కూడా రిక్వెస్ట్ పెడుతున్నారట. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 426గా నమోదైపోయింది. 11 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్. మొత్తానికి ఈ రకంగా అక్కడ వాతావరణంలో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. ఇక కేసీఆర్ పైన కాలు రువ్వుతున్నటువంటి రేవంత్ రెడ్డి 10 ఏళ్లలో కేసీఆర్ చేయలేని పనులను ఇక మేము 10 నెలల్లో చేసి చూపాం. 10 ఏళ్లలో కేసీఆర్ చేయని పనులట 10 నెలల్లో చేసి చూపెట్టింట. ఏంటి అయ్యా పనులు అంటే, కేసీఆర్ ఇచ్చిన పథకాలను కట్ చేసుడు, సెక్రటేరియట్ గోడను ఊలగొట్టి గేటును ఊలగొట్టి ఇంకో దిక్కు పెట్టుడు, ఇక కులగణన పేరు మీద కాలం గడుపుడు, పబ్బం గడుపుడు, ఇకపోతే రుణమాఫీ రేపేస్తా మాపేస్తా అనుకుంటా సమయాలు గడుపుడు, ప్రజల్ని రైతుల్ని మభ్యపెట్టడం, మోసం చేయడం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్కసారి కూడా మోసం చేయలే. మేము వచ్చిన 10 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ మోసం అంటే ఏందో చూపెట్టినాం అన్నట్టుగా ఇది లెక్క. ఇక 110 మొత్తానికి 1100 ఎకరాలు సేకరిస్తామంటే ఎందుకంత రాద్ధాంతం? అయితే ఈ 1100 ఎకరాలు ఏది కొడంగల్లో ఈ భూమి సేకరిస్తామంటే మొత్తం వీళ్ళంతా అడ్డుకున్నారు కదా, లగచర్లలో మొత్తం దుమారం లేగింది కదా. మరి మీరు 1000 ఎకరాలు తీసుకున్నారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఇదని అదని 1000 ఎకరాలు తీసుకున్నారు. మేము ఎప్పుడన్నా లొల్లి చేసినామా, మేము ఎప్పుడన్నా కాళ్ళల్లో కట్టబెట్టినామా అని మాట్లాడుతున్నాం. నువ్వు లొల్లి చేసినా, నువ్వు కాళ్ళల్లో కట్టబెట్టినా ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిరు భూములు కేసీఆర్ ఉన్నప్పుడు. మరి ఇవాళ నువ్వు పదవిలో ఉన్నప్పుడు నీకు స్వచ్ఛందంగా నీ కొడంగల్ జిల్లాలో ఎందుకు ఇస్తలేరు? మరి అవే భూములు వాళ్ళు ఎందుకు ఇస్తలేరు? అంటే నీ మీద అంత అమితమైనటువంటి ప్రేమ అక్కడి ప్రజలకు. ఇక కుట్రలు చేసిన వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిందేనట. ఇక వేములవాడ సభలో మాట్లాడుతుండయా రేవంత్ రెడ్డి. వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక అనట. ఏది కేసీఆర్కు వేములవాడ సాక్షిగా చెప్తుండేమో హెచ్చరికలు. పోయి కేటీఆర్ ఆ స్థావరం నుండి పోయిండు, సిరిసిల్ల నుండి వేములవాడకు పోయిండు. ఈ సిరిసిల్ల నుండి వేములవాడకు పోతే దారి మధ్యలో ఆయన దాడులు ఏడా జరుగుతాయో అనే భయానికి హెలికాప్టర్లు వచ్చినాడికి. సిరిసిల్లలో అడ్డగిస్తారేమో,
రోడ్డు పొంటి పోంగా రాంగా ఎక్కడి నుండి ఏడించెలు రాళ్ళు సిద్దిపేట దాటాలి, ఇటు సిరిసిల్ల దాటాలి. ఇదంతా పెద్ద వనం, జంగల్ ఏరియా అన్నట్టు. ఇదంతా దాడులు మొత్తానికి రేవంత్ రెడ్డికి సురుకులు పెట్టేటువంటి ఏరియా కాబట్టి ఈ కర్మెందుకు రాబాయి రోడ్డు పొంటి పోతే మళ్ళీ కూడా నా రాయి అనుకొని కొట్టిన ఇజ్జత్ పోతుంది. వీడికే కొడంగల్ జిల్లాలనే దాడులు చేసిరు. ఈ రోడ్డు పొంటి పోతే ఎవడన్నా పోరడో పొట్టగాడో ఆయనతో రాయేసి కొట్టిననుకో ఇక ఇజ్జత్ వీక్తుందని హెలికాప్టర్లో వచ్చి దిగిండు భయానికే. ఇక లేకపోతే ఆల్రెడీ రోడ్డు పొంటి వచ్చేటోడే రోడ్డు చూసుకుంటూ వస్తాడా, వేములవాడకి హెలికాప్టర్లు వస్తాడా? రాజన్న ఆలయంలో కోడె మొక్కు చెల్లించుకున్న ముఖ్యమంత్రి ఈ కోడె మొక్కు అయిపోయేదాకా బయట భక్తుల్ని ఆగం చేసిండు. భక్తులు పాపం భక్తులు బాధలతోని దేవుణ్ణి మొక్కుకుందామని వస్తే ఈ దేవుడి కోసం పడిగాపులు కాసుడైపోయిందాడ. ఒక్కొక్కరు తిట్లు తిడుతున్నాడా గుడి ముంగట. ఏమైందమ్మా అంటే మేము ఇంచెలు వచ్చినాం ఆనించెలు వచ్చినాం, ఆయన వస్తే మాకేందా, మమ్మల్ని లోనికి పంపించారా మీరు అని పోలీసు వాళ్ళతోని వాగ్వాదం పెట్టుకున్నారు కొద్దిసేపు. ఇక ప్రధాన గుడి విస్తరణ పనులకు శంకుస్థాపన అట. మొత్తానికి అరే జరసేపు చూసుకోవాలి, పోవాలి, భక్తుల్ని పంపించాలి. పొద్దుగాలటి నుండి సాయంత్రం మధ్యాహ్నం 2 దాకా భక్తుల్ని బయట కూర్చుండే పెట్టినాక ఇదేం భక్తి, ఇదేం ముఖ్యమంత్రి ఏమన్నా అంటే పేపర్ ప్రకటన ఇచ్చినాం, నిన్ననే మొన్ననే ఇచ్చినాం. ఈ మాటలు భాజపా కూటమికే మహారాష్ట్ర జార్ఖండ్లో ఎక్కువ మొగ్గు చూపుతున్నారట. ఇక యుద్ధ భయాలు మొత్తానికి కీవ్లో అమెరికా మరికొన్ని దేశాల రాయబార కార్యాలయాల మూత. యాంటీ వర్సినల్ ఇక మైన్స్ వినియోగానికి కూడా ఉక్రెయిన్కు అనుమతి ఇవ్వనున్నటువంటి అగ్రరాజ్యం. ఇక రష్యాకు మరిన్ని ఉత్తర కొరియా ఆయుధాలు కూడా తేబోతున్నారట. లారీ ఢీకొని కాళ్ళు నుజ్జునుజ్జైపోయినాయి, కాపాడమని ఇక ప్రాధేయపడిన స్పందించిన జనం ఆసుపత్రికి వెళ్ళేలోగా బాధితుడు మృతి. లారీ ఢీకొని కాళ్ళు నుజ్జునుజ్జు అయిపోయినాయట. కాపాడురు అని ప్రజలను అడిగినా ఎవడు కూడా దగ్గరికి రాలేదట. ఇక రాను మూర్ఖులైపోతురు జనాలు రోడ్ల మీద. వాడు చచ్చిపోయి అక్కడ యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డా కానీ పట్టించుకొని పోతలేరు, పాపాన పోతలేరు. ఎవరి పని వాడే చేసుకుంటుండ్రు. ఈ టెక్నాలజీ, ఈ మన్ను మశానం, ఈ టీవీలు ఇవన్నీ వచ్చుట్లోనే ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా మంచి అనేదే పోయింది మొత్తమే. ఒకప్పుడు ప్రేమాభిమానాలు బ్రహ్మాండంగా ఉండేటి, అక్క చెల్లె తమ్మి ఇదో ఇట్లాంటి ప్రేమాభిమానాలు ఉండేటి. ఇప్పుడు ప్రేమాభిమానాలు అంటే పైసలతోనే ప్రేమాభిమానాలు. సమయం వేస్ట్ అవుతుంది, పైసలు వేస్ట్ అవుతాయి వాడి దగ్గరికి పోతే. ఈ రకంగా ఉన్నది జనాలల్లా. ఎక్కడి ప్రేమ, ఎక్కడి అభిమానం. ఇక గిగ్ వర్కర్ల బిల్లును పటిష్టంగా రూపొందించండి. రాహుల్ గాంధీ చెప్తుండు గిగ్ వర్కర్ల బిల్లునట పటిష్టంగా రూపొందించండి. ఇక విస్తృత సంప్రదింపులతో ప్రజాభిప్రాయాలు తీసుకోండి. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ. మీ ముఖ్యమంత్రి మస్తు పనిచేస్తుండు తెలంగాణ రాష్ట్రంలో. ఇక గిగ్ వర్కర్ల గురించి ఒక్కళ్ళ గురించే పట్టించుకోలే, రాష్ట్ర ప్రజల గురించి మొత్తం అన్నిట్లల్లో భాగం పంచుకున్నాడు, అందరికీ మేలు చేసిండు. ఇది ఒక్కటే ఆగిపోయింది. ఇక నువ్వు లేఖ రాసేదాకా ఆయన ఆయనకు మెలకువ రాదు, రేవంత్ రెడ్డికి మెలకువ రాదు. ఇక నువ్వు రాసినావు కదా లేఖ, ఇప్పటి నుండి చక్కగా చేస్తాడు పనులు. ఇంకా లోక్సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగ వీడియోను ప్రదర్శిస్తున్న హరీష్ రావు. చిత్రంలో గువల్ బాలరాజు, శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మొత్తానికి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ మొక్క కాదు కల్ప వృక్షం. అయితే నిన్న చెప్పిండు కదా, కేసీఆర్ అనే మొక్కలెక్కు ఉన్నప్పుడే సుంచి పడేస్తాడట. అది వృక్షం అయిపోతే మళ్ళీ నేను ఆ వృక్షం కింద దాక్కోవాల్సి వస్తుందో, కింద పోతున్నా అని భయంతో అది మొక్కలెక్కున్నప్పుడే దొంచేస్తా అని చెప్పిండు. అని ఇలా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మొక్క కాదట ఆల్రెడీ, అది వృక్షం అయిపోయింది బిడ్డ. అది వృక్షమే, నువ్వు దాన్ని దుంచు, నీతో కాదు, జర జాగ్రత్తగా ఉండని హరీష్ రావు సవాల్ విసిరిండు. మొత్తానికి ఆయన్ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారనే సీఎం. వాస్తవానికి కేసీఆర్ అనే వ్యక్తిని మళ్ళా కావాలని జనాలు అనుకుంటున్నారు. కేసీఆర్ ఎక్కడ పోయిండని ప్రతిరోజు కూడా అదే అనుకుంటున్నారు. కాబట్టి ఎక్కడి పోయినా రేవంత్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా కేసీఆర్ గురించే మాట్లాడుతుండు. ఇంకా కూడా ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిండా? కేసీఆర్ గతంలో పార్టీలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట ఎప్పుడన్నా ఊసెత్తిండా? శత్రు అంటే నీకు కేసీఆర్ నుండి భయం ఉన్నది, నీ పదవికి పదవి గండం ఉన్నది. ఆ భయంతోనే నువ్వు కేసీఆర్ అని పదే మాట్లాడుతున్నావు. ఇక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. ఈ కేసీఆర్ అనే మొక్కను మొలవనీయనని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, ఆయన మొక్క కాదు కల్ప వృక్షమని కూడా బారాస సీనియర్ నేత హరీష్ రావు మొత్తానికి అన్నారు. కేసీఆర్ను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారనే భయంతో పరిపాలన చేతకాక రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి అంశం. ఇది కరెక్ట్ అయినటువంటి పాయింటే. ఇకపోతే ఇక పట్నం నరేందర్ రెడ్డి ఉగ్రవాద. ఈ పట్నం నరేందర్ రెడ్డి ఒక ఉగ్రవాద. మరి తనను ఎందుకు అరెస్టు చేసినట్టు? ఆయన అరెస్టు తీరుపైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు అరెస్టు చేసిరా? ఆయన ఏమన్నా ఉగ్రవాది అనుకున్నారా మీరు? హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఏది? రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డికి సంబంధించి ఇది సారి చేయించింది. ఏది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరెస్టు చేయించిండు. మొత్తానికి మొట్టికాయ వేసింది హైకోర్టు. బారాసాకు చెందిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన తీరును హైకోర్టు బుధవారం ప్రశ్నించింది. పిటిషనర్ మాజీ ఎమ్మెల్యే అని, పారిపోయే అవకాశం లేదని, అలాంటప్పుడు ఇంటి వద్ద ఎందుకు అరెస్టు చేయలేదంది. ఇక ఉగ్రవాదిలాగా భావించి పార్కులో అరెస్టు చేశారా అని ప్రశ్నించింది. అరెస్టులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేసినట్లు లేదని వ్యాఖ్యానించింది. ఇక లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో పోలీసులు అరెస్టు చేయగా రిమాండ్కు పంపుతూ ఇక కింది కోర్టు జారీ చేసిన డాకెట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తూ కేబీఆర్ పార్కులో వాకింగ్కు వెళ్ళినప్పుడు నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారని కూడా చెప్పినటువంటి అంశం. వాకింగ్ పోయినప్పుడు అరెస్టు చేశారట. మరి పట్నం నరేందర్ ఏమన్నా ఉగ్రవాద? ఏదో ఆడించెలో వస్తుండు, తొందరగా పోయి క్యాచ్ చేయాలన్నట్టుగా. మన మాజీ ఎమ్మెల్యే తన ఇంటి దగ్గరనే ఉంటాడు, తన ఫామ్ హౌస్లో, తన గెస్ట్ హౌస్లో ఎక్కడో ఉంటాడు. ఆడికి పోయి అరెస్ట్ చేయొచ్చు. ప్రజల్లో తిరిగేటువంటి మనిషి ఆయన్ను వాకింగ్ స్టార్టా. ఇక మహాయుతిదే మహారాష్ట్ర. బీజేపీ కూటమికే విజయ అవకాశాలు ఎక్కువ. మొత్తానికి మహారాష్ట్రలో బీజేపీ కూటమికే ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ అధికారంలోకి మహాయుతిదే మహారాష్ట్ర బీజేపీ కూటమికే విజయ అవకాశాలు ఎక్కువ. మొత్తానికి మహారాష్ట్రలో బీజేపీ కూటమికే ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందట. ముంబైలోని ఓ పోలింగ్ బూత్కు ఓటు వేయడానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చినటువంటి షారుఖ్ ఖాన్, మొత్తానికి షారుఖ్ ఖాన్ ఓటు వేయడానికి తన కుటుంబ సభ్యులతో వచ్చినటువంటి విజువల్స్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. జార్ఖండ్లోనూ ఎన్డీఏకే ఛాన్స్ ఉంది. ఇక పలు ఎగ్జిట్ పోల్స్లో వెల్లడి. మహారాష్ట్రలో 58.22% పోలింగ్, జార్ఖండ్ వచ్చేసి 27.59%. ఎల్లుండి ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే న్యూఢిల్లీ. దేశంలో అధికార ప్రతిపక్ష కూటములు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన యుద్ధానికి తెరపడింది. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఈవీఎంలో నిక్షిప్తం చేసినటువంటి తీర్పు శనివారం వెలువడనుంది. ఏ రాష్ట్రంలో అధికార పీఠం ఎవరిదో శనివారం మధ్యాహ్నానికే తేలిపోనుంది. అయితే మరాఠా గడ్డపై బీజేపీకి అత్యధిక అసెంబ్లీ సీట్లు దక్కనున్నాయని కూడా అక్కడ అధికార పీఠం ఉన్నటువంటి మహాయుతి కూటమికే దక్కుతుందని కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమికి భంగపాటు తప్పదని కూడా మొత్తానికి గనుల గడ్డ జార్ఖండ్లోను ఎన్డీఏ కూటమిదే అంటూ గెలుపని అత్యధిక సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు కూడా ఒకేసారి పోలింగ్ జరగగా 81 స్థానాలు ఉన్నటువంటి జార్ఖండ్లో మొత్తానికి నవంబర్ 13న 43 స్థానాలకు, రెండో దశలో భాగంగా 38 స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగిందని కూడా తెలుపుతున్నటువంటి అంశం. ఇకపోతే నేటి నుంచి లోక్ మంథన్, ఇవాళ హైదరాబాద్లో లోక్ మంథన్ ప్రారంభం కాబోతున్నది. హైదరాబాద్లో అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం 4 రోజుల పాటు జరగనున్నటువంటి కార్యక్రమం. హాజరు కానున్నటువంటి రాష్ట్రపతి అట్లాగే గవర్నర్ రేవంత్కు మొత్తానికి కేసీఆర్ అనేటువంటి భయం పట్టింది. వరంగల్ సభలో 50 సార్లు ప్రస్తావన చేసిందట కేసీఆర్ పేరును. వరంగల్ సభలో రాష్ట్రంలో బీఆర్యూ ట్యాక్స్ మొత్తానికి ప్రతి బిల్లు పైన 8 నుంచి
10% వసూళ్లు మోసం చేయడం, మాట తప్పడం రేవంత్ రెడ్డి డిఎన్ఏలోనే ఉంది అంటూ పాలమూరు పర్యటనలో మొత్తానికి హరీష్ రావు మాట్లాడిండ్రు. ఇక జ్వరం తగ్గి 2 నెలలైనా తగ్గని నొప్పులు, ఇక ముందెన్నడూ లేని విధంగా విష జ్వరాలు, దోమల ఇక స్వైర విహారం, ఆసుపత్రులకు బాధితుల క్యూ, ఇక ఓపీలో వారి సగటే 30 నుంచి 40% ఉందట. డెంగీ, చికెన్ గున్యా విజృంభణ, రాష్ట్రానికి అమెరికా ట్రావెల్, ఇవన్నీ జూమ్ చేయిగా. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్, వికటించినటువంటి మధ్యాహ్న భోజనం. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూళ్ళల్లో, గురుకుల విద్యాలయాలలో